నమస్కారం, సలాం అలైకుం, సస్త్రీకాల్. ఈరోజు ఒక భారతదేశానికి ఒక పెద్ద సమస్య అనేది ఏర్పడుతుంది. ఇది గత ఇండిపెండెన్స్ డే నుంచి ఈరోజు వరకు ఈ సమస్య ఉంది, కానీ ఎవరు మాట్లాడడానికి ముందు రాలేదు. దానికి కారణం ఏంటంటే, ఒక భారతదేశాన్ని ఒకటిగా ఉంచడానికి కోసం అందరూ కృషి చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, డీలిమిటేషన్ అనేది జరగబోతుంది. దాంట్లో సౌత్ ఇండియాకి మరి చాలా ఎంపీ సీట్లు తగ్గబోతున్నాయి. అయితే నార్త్ ఇండియాకి చాలా మట్టికి మరి చాలా సీట్లు పెరగబోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, నార్త్ ఇండియాలో ఉన్న పాపులేషన్. సౌత్ ఇండియాలో ఏంటంటే పాపులేషన్ కొద్దిగా తక్కువ అయినా సరే మరి కొన్ని సీట్లు అనేది 120 సంథింగ్ ఉన్నాయి. దాంట్లోంచి ఒక 10 సీట్లు అనేది 20 సీట్ల దాకా పోయేటట్టుంది, 100 దాకా వచ్చేటట్టున్నాం మనం. దీనికి తోడు ఇప్పుడు భారతదేశంలో రెండుగా పరిగణిస్తుంది. ఒకటేమో నార్త్ ఇండియా, ఒకటి సౌత్ ఇండియా. నార్త్ ఇండియాలో ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ, కానీ డామినేషన్ ఎక్కువ. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మరి పెద్ద పోస్టులలో, మరి మినిస్టర్లు, ఎంపీలు కూడా వాళ్ళు ఎక్కువ. సౌత్ ఇండియాలో 120 కన్నా తక్కువ ఎంపీలు ఉన్నారు. తర్వాత ఏమో మనకు కావాల్సిన బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎఫ్ ఆఫీసర్లు వీళ్ళంతా చాలా తక్కువగా ఉన్నారు. కానీ ఇన్కమ్ సోర్స్ చూస్తే సౌత్ ఇండియా నుంచి మ్యాక్సిమం ట్యాక్సెస్ రూపంగా సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. నార్త్ ఇండియాలో అంతమంది జనాభా, అంతమంది ఎంపీలు ఉన్నా సరే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ. అయినా సరే దేశం ఒకటి ఉండాలని అందరు ఏమనుకున్నారంటే, మన స్టేట్లకు సౌత్ ఇండియా స్టేట్లకు ఒక 40%, 30%, 10% లాగా స్టేట్ని బట్టి డివైడ్ చేస్తున్నారు. అంటే మనం కట్టే ట్యాక్స్ని, అదే ట్యాక్సులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ తక్కువ, కానీ మన దగ్గర ఉన్న ట్యాక్స్ని తీసుకుని వాళ్ళకి అంటబెడుతున్నారు. అంటే వాళ్ళని బాగు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క ఎంపీలు ఎక్కువ, బ్యూరోక్రాట్స్ ఎక్కువ, వాళ్ళు చేసే పనులే కరెక్ట్, సౌత్ ఇండియా చేసే పనులన్నీ తప్పుల్లా చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, రాబోయే డీలిమిటేషన్ ప్రకారం మనకు ఇంకా సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే మన వనరులు వాళ్ళు దోచుకుంటారు, కానీ మన యొక్క స్టేటస్ని వాళ్ళు పెంచడానికి ఇష్టపడట్లేదు. మొన్న అమిత్ షా తమిళనాడులో మీ సీట్లు మీకు ఉంటాయని చెప్పి, అంటే ఏదేమైనా భిక్షం ఇస్తున్నారా? మా స్టేట్లలో ఉన్న ఎంపీలు మాకు ఇస్తారంటే మాకు ఏమైనా భిక్షం ఇస్తున్నారా? ఎందుకు మీది ఈ డామినేషన్? ఈ విధంగా మరి డివైడ్ అండ్ రూల్స్ పాటిస్తూ నార్త్ ఇండియన్స్ మనకు సౌత్ ఇండియాకు చాలా లాస్ అనేది చేస్తున్నారు. దీన్ని మనం ఈ టైంలోనే మనం అడ్డుకోకపోతే రాబోయే కాలంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మన జనరేషన్. కాబట్టి ఈ విధంగా వీళ్ళు చేస్తున్న సిచ్యువేషన్ చూస్తే నాకైతే అనిపిస్తుంది, ఈ దేశం ఒక్కడిగా ఉంటే సౌత్ ఇండియా అనేది చాలా నష్టపోతుంది. ఆ నష్టాన్ని మనం భరించలేం. కాబట్టి ఇప్పుడే మంచిగున్నప్పుడే మరి దీన్ని 2 విభాలుగా చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే చాలా కష్టం, మనుగడకే కష్టమయ్యే రోజులు వీళ్ళు తెస్తారు. ఒక అస్తిత్వం అనేది ఉంచరు మన గురించి.
ప్రజల్లారా మీరే ఆలోచించండి. మరి దీన్ని ఏ విధంగా మనంతా కలిసి అడ్డుకుందాం, లేదంటే విడిపోదాం, అంతే తప్ప ఇంకేం లేదు. దీన్ని మనం ఆలోచిస్తూ మీ యొక్క అభిప్రాయాలని లైక్ ద్వారా, షేర్ ద్వారా, మరి కామెంట్స్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.